నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మూలిగే నక్క పైన తాటికాయ పడింది అన్న చందంగా ఇవాళ ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కలవరం మొదలైంది. ఏ లీడర్ ఎప్పుడు పార్టీ మారుతారో అన్న ఆందోళన ప్రస్తుతం బీఆర్ఎస్ను వెంటాడి వేధిస్తున్నటువంటి పరిస్థితి. ముందు రోజు వరకు కూడా పార్టీ ప్రోగ్రాంలో కనిపించినటువంటి లీడర్లు తెల్లారేసరికి పార్టీ మారుతుండడంతో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అధిష్టానం షాక్ గురవుతున్నారు. భవిష్యత్తులో ఇంకెంతమంది పార్టీ మారుతారనే టెన్షన్ కూడా ఇవాళ బీఆర్ఎస్ని పట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే త్వరలో మరికొంతమంది ఎంపీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ఎంపీలను కనిపెట్టే పనిలో ఇవాళ గులాబీ లీడర్లు ఉన్నట్లుగా కూడా కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో ఆల్ ఆఫ్ సడన్ చేరే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా రహస్యంగా డీల్ చేశారు. పార్టీలో 2-3 లీడర్లకు తప్ప మిగతా ఎవరికి కూడా వారెవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి. చేరిక విషయం ముందుగానే బయటకు వస్తే బీఆర్ఎస్ లీడర్లు అలర్ట్ అవుతారని గ్రహించి చివరి నిమిషం వరకు కూడా అత్యంత రహస్యంగా రేవంత్ రెడ్డి ఆపరేషన్ నడిపినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు వెంకటేష్ నేత కూడా ఇప్పటికే ఢిల్లీలో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరే వరకు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. చేరిక విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు ఒక్కసారిగా కంగు తిన్నారు. ముందు రోజు కూడా ఆయన పార్టీ ప్రోగ్రాంలో పాల్గొని తెల్లారేసరికల్లా కూడా కాంగ్రెస్లో ఢిల్లీలో వెళ్ళి ఆ పార్టీలో టచ్లో ఉండటం, ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్కు గుబులు రేపుతోంది. మరోవైపు పెద్ద లీడర్లు కూడా ఇవాళ ఇదే గుబులు పట్టుకుంది. ఎందుకంటే రహస్యంగా ఉంచి చివరి నిమిషంలో పార్టీ మారుతున్నటువంటి వ్యవహారం తెర మీదకి వస్తుంది. సో ఇక బీఆర్ఎస్కి చెందినటువంటి మరికొంతమంది ఎంపీలు కూడా కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్లో కొనసాగితే భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వారందరూ కూడా వచ్చి ఇక పార్టీ మారేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సో ఇక ఉత్తర తెలంగాణకు చెందినటువంటి 2 ఎంపీలు కారు గుర్తుపై పోటీ చేస్తే గెలవడం కష్టమని కూడా నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్లోకి వస్తామని కూడా ప్రతిపాదనలు ఇప్పటికే పెట్టినట్టు కూడా తెలుస్తోంది. సో అలాగే దక్షిణ తెలంగాణకు చెందినటువంటి ఓ ఎంపీ ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీంతో పార్టీ మారితే తన బిజినెస్కు ఇబ్బందులు ఉండవనే కారణంతో పార్టీ మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. సో ఇక గ్రేటర్ హైదరాబాద్ దగ్గర కూడా ఉండే ఓ ఎంపీ పెద్ద ఎత్తున ఆయన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టచ్లోకి వెళ్ళటం, మరోవైపు ఆయన కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారనే టాక్ పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ని వేధిస్తోంది. ఇలా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది నేతలు కాంగ్రెస్లో చేరటం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 2 కీలక నేతలు సదరు ఎంపీ ఇంటికి వెళ్లి బుజ్జగించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభకు చెందినటువంటి 2 బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఇక తమ రాజీనామా అలాగే రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతోనే మొదలుపెట్టి సదరు ఎంపీలు అప్పటి పరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తప్ప లేకుంటే ఎలా ఉంటుందని కూడా ఇప్పటికే తన సన్నిహితులతో వద్ద కూడా కొంత ప్రస్తావనలు చేస్తున్నట్టుగా ప్రచారం ఉంది. పెద్ద ఎత్తున అభిప్రాయ సేకరణ కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ శ్రేయోభిలాషులతో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే బీఆర్ఎస్కు చెందినటువంటి 3 ఎంపీలు పదవీ కాలం కూడా ముగియబోతా ఉంది. అందులో ఒకరు కాంగ్రెస్ గుట్టికి చేరేందుకు కూడా కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మధ్య బీఆర్ఎస్ చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. దీంతో వారంతా కూడా పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరందుకుంది. సో ఇక అసెంబ్లీ సమావేశాల సమయంలో మరికొంతమంది కూడా ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున అపాయింట్మెంట్స్ కొంత వాళ్ళు కోరుతున్నట్టు తెలుస్తుంది. అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి మరో 24 మంది కార్పొరేటర్లు గంపగుత్తగా కాంగ్రెస్లోకి వచ్చేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైనట్లు కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే గ్రేటర్ వరంగల్కు చెందినటువంటి 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లోకి వచ్చేందుకు గ్రౌండ్ సెట్ అయినట్టుగా మరోవైపు మంత్రాలు చేసుకున్నట్టు కూడా కొంత మనకు సమాచారం అందుతోంది. దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఇక ఆపరేషన్ ఏదైతే ఆకర్ష్ రేవంత్ స్టార్ట్ చేశాడో కాంగ్రెస్ పార్టీలకు పెద్ద ఎత్తున చేరుకుల సునామీ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. అది వెంకటేష్ నేతతో ఇవాళ తెర లేపినట్టుగా కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. ఖచ్చితంగా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు తయారవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీని వీడి ఆ నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా కొంత కాంగ్రెస్ లాభపడుతుందా నష్టపడుతుందా, లాభపడితే ఎంత మేర లాభపడుతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత మేర ఇది ఉపయోగపడుతుంది, ఇది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ #ని సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.